పోతున్నా ఈఎంఐ ఇవ్వవు నెలకింత అద్దు 100 రూపాయలు ఎక్కువ వస్తాలే నీకు చూసుకో అంతేనా సరే ఇప్పుడు డౌన్ పేమెంట్ లెక్క కట్టాను మరి ఈఎంఐ అయ్యి నాకు వెళ్తలేదే నేను బ్యాచులర్ నేను మొన్ననే జాబ్ వచ్చింది నాకు అంతేనా డౌన్ పేమెంట్ ఇస్తా ఇప్పుడు 300 అయింది 100 ఇస్తా హాఫ్ కేజీ 300కి హాఫ్ కేజీ బయట అందరు ఇస్తారు ఇట్లనే పండ్లు ఏమైందన్నా ఏం ఇస్తారు బయట పనులు ఏం లేదన్నా నాకు నార్మల్గా ఈఎంఐలో తీసుకుంటా అన్నని అడిగిన మంచి మాటకు ఒక మాట ఈఎంఐ కుదురుదా నా పిచ్చా నీకేమన్నా హాఫ్ కేజీ ఎంత 35 అంటే ఆయన ఏం తీసుకుంటున్నా 30 రూపాయల పండ్లు తీసుకుంటుండే 300 పండ్లు తీసుకుంటున్నా నా గిరాకీ పక్కకు పెట్టి ఆయన గిరాకీ పడతావా నువ్వు చూడు వాడి కళ్ళు వాడు అన్న ఎక్కడది ఇది ఇప్పుడు ఇప్పుడు మీకు ఈఎంఐ రాదా తీసుకోవు ఆధార్ కార్డు పాన్ కార్డు ఉంటే ఈఎంఐ వస్తుంది ఇప్పుడు నన్ను కూడా అన్నావా ఈఎంఐ ఇస్తే పండ్లు తినబుద్ధి అవుతుంది ఇక మళ్ళీ అడుగుతున్నా నన్ను చూడు నా ముఖం చూడండి మంచిగా లేనా నమ్మేటట్లేనా మరి అయిపోయాయి ఎనియో లవ్ యూ సో మచ్ మాది ఫన్ పటాక యూట్యూబ్ ఛానల్ చిన్న కామెడీ చేస్తాం నువ్వు చెప్పమ్మా ఇప్పుడు ఈఎంఐలో ఇల్లులు ఇస్తారు 1 కోటి రూపాయలైనా ఈఎంఐలా ఏంటి బండ్లు ఇస్తారు ఈఎంఐలా కారు కూడా ఇస్తారు బస్సు కూడా ఇస్తారు లక్షలు కోట్లైనా అవునా 300కి అయ్యి వచ్చింది జర్రా నాయన ఇడు ఎవరు రైడు అవును ఇప్పుడు ఏమన్నా పనులు రావా అవును అవును కొడుతారు రావు మాట్లాడక అవును 50 రూపాయలు ఇస్తే చిన్న పిల్లలు కూడా మన్మన్లు వచ్చి ఎంత తెచ్చినావు అని అంటారు ఏం లేవురా అని అంటే నీ అమ్మ ఎందుకు పోయినవే నా దగ్గర ఎందుకు పోయినవే అంటారు అమ్మా రికార్డ్ అవుతుంది బాగా లాగ్ అవుతుంది చెప్పా నువ్వు ఒకసారి బాగా దగ్గర బాగా అమ్మ పోతుంది అసలు ఉంటాయి తిట్టిరు పోటు ఏ షాపు ఏది ఈఎంఐలు ఇస్తుందా అమ్మకి చెప్పి వీళ్ళు ఇచ్చుడు బాగా సతాయిస్తారు ఈఎంఐ ఇవ్వాలన్నా మరి ఏమంటావు చెప్పా నన్ను ఉట్టిగాడు నువ్వు జరిపే నువ్వు ఉట్టిగా నువ్వు కూడా నాతో లెక్క యాక్టింగ్ అర్థమవుతుందా అమ్మని అడుగు తీసుకో నువ్వు కూడా తీసుకోరాదు అయ్యో నాకు అవసరం లేదమ్మా చూడమ్మా ఉంటాను రేపు పొద్దున పోతాను ఏటి పోతావు గట్ల అనొద్దమ్మమ్మ గట్ల అనొద్దు ఇప్పుడు ఈఎంఐ ఇచ్చినానుకో అమ్మమ్మ బతికి ఉన్నంత సేపు తీసుకోవాలి అన్ని తీసుకోవాలి ఎందుకంటే అక్క అయ్యో అంటే ఉన్న రోజులే మంచిగా ఉండాలి ఇచ్చే ప్రేమతో మంచిగా గుర్తు చేసుకుంటాం కదా అయ్యో నా తిన్నారు అని అన్నదా అమ్మిస్తుంది నాకు గుమ్మడికాయలు కూడా 2 కావాలి ఈఎంఐలా అంటే గుమ్మడికాయ ఇప్పుడు 60 రూపాయలకి తీసుకుంటే 6 నెలలకి 180 ఇస్తాం డబల్ వస్తాయి అమ్మాయిలు కావాలి ఈఎంఐలు వద్దు అమ్మ బాయ్ బాయ్ ఏమో ఇదో పోతా కదా చిన్న మాట సారీ మాది యూట్యూబ్ ఛానల్ ఫన్ పటాక నేను అమ్మకు కూడా చెప్పిన మీరే వచ్చి రోజు ఎట్లా అవుతుందో ఇట్టే జోక్ చేసిన మిమ్మల్ని ఇబ్బంది పెడదామని కాదు కార్లో కెమెరా ఉండదు ఒకసారి అమ్మ కూడా చెప్పిన సారీ అక్క సారీ నేర్చి నేను కావాలని అమ్మ కూడా చెప్పిన అమ్మ నేను ఇబ్బంది పెట్టినందుకు ఇట్లా అని చెప్పిన అయ్యో కార్డ్స్ ఇస్తాను నీ కార్డు అయ్యో కార్డ్ అంటే ఏంటి స్వైప్ కార్డు కాదు ఇగో మేము ఇక్కడనే కొత్తగా తీసుకున్నా రెంట్ ఇది చూడు ఆ బిల్డింగ్ ఉందా నేనేం చెప్తున్నా
నా ఆధార్ కార్డు పాన్ కార్డు ఇస్తా, ఈఎంఐ కడతా. ఇప్పుడు ఎంత 200 అయినాయి కదా, ఈఎంఐ కడతా. తీసుకోవే. అరే ఎందుకు రాదు? ఇప్పుడు కాదు బాబు, ఒక్క మాట, గవర్నమెంట్ కార్లకి బండ్లకి అన్నిటికీ ఇస్తాను ఇస్తలేదా ఈఎంఐ? ఫ్రూట్స్కి ఇవ్వవా? నేను మనవన్ లాంటి నేను ఇవ్వవా? ఆధార్ కార్డు ఏది ఇచ్చినా పోతున్నా మరిగా. పక్కా గిరాకీ ఓడగొట్టుకుంటున్నావు. ఎందుకు రావు? రోజు నెలకి 50 వస్తే 4 నెలల్లో 200 అయిపోతాయి. 50 50 50 50 అంతే. నాకు పని తింటా అని అట్లా ఈఎంఐ ఇస్తా అంటాను కదా నెలకింత. ఇప్పుడు మొన్న కారు కొన్నా, ఇల్లు కొన్నా, ఈఎంఐలనే ఇచ్చారు వాళ్ళు. వద్దా? పాన్ కార్డు ఏ కార్డు పెట్టినా పోతున్నా మరిగా. పోమ్మా. ఇక గిరాకీ ఓడగొట్టుకుంటున్నావు ఉట్టి అని బాధ. 100 రూపాయలకు ఎక్కువ వచ్చే గిరాకీ ఓడగొట్టుకుంటాను. పైసలు ఇచ్చే కొనుక్కుంటా, ఎవరు అట్లా ఇయ్యరని తెలుసు. ఆగమ్మమ్మ, కార్లకు ఎవరు ఉన్నదో అది మా కారే. ఎట్లా అంటారు పెద్దవాళ్ళ దగ్గరికి పోయి ఇట్లా అంటే అని చూసిన. నువ్వు నన్ను తిట్టినావు కరెక్టే, సారీ నిన్ను డిస్టర్బ్ చేసినందుకు. పళ్ళు కూడా కొనుక్కుంటా. వేరే రుట్టినే అన్నమ్మమ్మ. ఇప్పుడు నిన్ను బాగా సదాయించిన నీ గిరాకీ చేస్తేనే నాకు ఆనందం ఉంటుంది. అండ్ ఒక చిన్న కథ, మా వాళ్ళందరూ ఇప్పుడు చూస్తారు. ఇప్పుడు నన్ను తిట్టిందంతా చూస్తారు. అర్థమైందా? ఏం లేదు, ఆయప్ప అమ్మమ్మ, మా అమ్మమ్మనే ఆయప్పు, ఉట్టిగానే ఆయప్పు కెమెరాలో. అవి ఎంత 60 70 అన్నావు కదా, అవి తీసుకొని పోతా. అవి ఎంతకి ఇస్తావు? పైసలు ఇచ్చి తీసుకొని పోతా. ఓరిని 150 కిలోకి, అరకిలో 70 60కి ఇస్తా అన్నట్టు ఉన్నావు ఇంతకుముందు. ఇన్నా నేను ఇన్నా. ఏది స్వీట్ అవి ఇస్తావా? దానికన్నా పల్లీలు మంచిగా ఉడకబెట్టుకొని తింటేనే మంచిగా ఉంటుంది. ఇది మంచిదా? ఇది మంచిదా బలానికి? అవును. నాకా పెళ్ళి అయితే నన్ను ఈ ఆగమాగం దానికి వెళ్ళిపోతుంది, వదిలేసి నన్ను. పోదా ఉంటుందా నాతో? ఎందుకు? తాత ఒరియలేదా నిన్ను చిన్నప్పటి నుంచి? అమ్మో కొడుకో, అంతేనా? అమ్మో, ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకోంటావా దండవా? మంచిగా డీసెంట్గా ఉండాలా? చూడు తాత, నార్మల్గా రాయే బుజ్జి పోయే బుజ్జి అంటే వింటారు ఈ మధ్యలో. నువ్వు ఇప్పుడు ఏమన్నా తాత దవడొస్తాను అట్లా వస్తానే వింటారు అమ్మాయిలు. నువ్వు వస్తాను అన్నావు, ఇప్పుడు కాలం మారింది. మారినప్పుడు ఏం చేయాలి? ఇట్లుంటది. ఈ 2 సంవత్సరాలలో వేసుకుంటా పెళ్ళి. నేను పిలుస్తా. మాదా గోదావరి కానీ కరీంనగర్ దిక్కు తెలుసా? అంతేనా? సూపర్, బాగానే తిరిగినట్టున్నావు నువ్వు. అదే బాగా బెదిరిస్తాను మనమన్ని. గిరాకీ కోసం వచ్చి మాట్లాడితే 100 రూపాయలు ఎక్కువ ఇస్తా అంటే తిడుతుందన్నా. 90 తాగాల కాదు, అది పెద్ద స్టోరీ. మళ్ళీ కూర్చోబెట్టుకొని చెప్తా మరి నీకు. ఈఎంఐ పెట్టుతా. బాయ్. ఇట్లా నేను ఒర్రిస్తే ఎప్పటికి అందరినీ మనుషులను ఒర్రించుకుంటూ బతుకుతా నేను. నిన్ను పెళ్ళికి పిలిచినప్పుడు ఎందుకు? నాకు తెలియదు, మా ఏడ చేస్తాడా మరి. అంతే అంతే. అయ్యమ్మ పేరు ఉద్ధరియాలే, చేసుకున్నదాన్ని కూడా అయ్యమ్మ పేరు కూడా ఉద్ధరియాలి. ఉద్ధరిచ్చుడే. నువ్వైతే ఉద్ధరియాకు నాకు ఏవి. ఇప్పుడేంటి ఉద్ధరించినావు నాకు? ఇప్పుడు తాత ఎప్పుడు అన్న నిన్ను బెదిరించిండా? బెదిరియాడు అప్పుడు మస్తు బెదిరిస్తారు. నేనోళ్ళా? నేనే బావనా? భయపడతావా నువ్వు? మరి ఇప్పుడే దౌడొస్తా అన్నావు కదా. వచ్చేనా?
చేస్తే కోపం రాదా? ఇట్లనే ఉండాలి అమ్మాయిలు రియల్గా ఇట్లనే. ఇప్పుడు ఎవరన్నా అట్లున్నారా? లేదు. ఎవరు లేరు. నిన్ను చూసి నేర్చుకోవాలి జెన్యున్గా. గట్టిగా అటు ఇటు మాట్లాడితే ఎవడో వస్తాలి. కాదు అది ఉల్టా పల్టా మాట్లాడితే నాకు నచ్చదు. భారీ వాస్తవం అమ్మ, ఎవరైనా అట్లనే ఉండాలి. కరెక్ట్ చెప్పినావు. నెక్స్ట్ మంత్ వస్తా మళ్ళా ఈ కార్డులు పట్టుకొని ఈసారి ఉద్దరి నాకు. ఏముంటది మనల్ని ఇయ్యరా? మరి నువ్వేమో మా డాడీని ఉద్దరి, నా పిల్లల్ని ఉద్దరి, అందరిని ఉద్దరి అంటే నువ్వు నాకు ఇవి రెండే ఉద్దరిస్తలేవు. ఇద్దరంటే అట్లుంటది. అట్లా ఉద్దర కథ ఇదంతా, ఉద్దర వీడియో. ఓకేనా? ఇక్కడ టైటిల్ వాడాలి మనవరాలు చూసుకో. రైట్ బాయ్ అమ్మమ్మ. బాయ్ 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 బాయ్. సెకండ్ బాయ్ బాయ్. హాయ్ డార్లింగ్. అది ఉద్దర స్టోరీ ఇదంతా భయ్యా.